జూన్ 30లోగా పర్సెంటేజ్ సమస్యను పరిష్కరిస్తానని చిరంజీవి హామీ ఇచ్చారని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. చిరంజీవితో భేటీ తర్వాత ఎగ్జిబిటర్ల తరపున తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. జులై 3 నుంచి కొత్త పర్సెంటేజ్ విధానం అమలు కానుందని తెలిపింది. ఆ రోజు నుంచి రెంటల్ సిస్టమ్ ఉండదని, పర్సెంటేజ్ విధానంలోనే సినిమాల ప్రదర్శన ఉంటుందని లేఖలో వివరించింది. జూన్ 4న విడుదల కానున్న పెద్ది సినిమాను రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సెంటేజ్ విధానం వర్తింపజేస్తామన్నారు. చిరంజీవి జోక్యంతో పర్సెంటేజ్ నిర్ణయం వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్ కమిటీ నివేదిక మేరకు నడుచుకోవాలని సూచించారు. సింగిల్ స్క్రీన్స్ లో పర్సెంటేజ్ విధానంలోనే సినిమాలను ప్రదర్శిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ డిమాండ్ చేయడంతో దీనిపై కొన్ని రోజులుగా చర్చలు జరిగాయి. సమస్య పరిష్కారం కోసం ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పెద్ద చిత్రాన్ని అద్దె విధానంలో ప్రదర్శించలేమని పలువురు ఎగ్జిబిటర్లు అభిప్రాయం వ్యక్తం చేయగా కొందరు నిర్మాతలు వ్యతిరేకించారు. దీంతో ఈ వ్యవహారం చిరంజీవి దీంట్లో జోక్యం చేసుకున్నారు. ఈ నెల 25న ఆయనతో భేటీ అయిన ఎగ్జిబిటర్లు తాజాగా మరోసారి సమావేశమై తుది నిర్ణయాన్ని తీసుకున్నారు.